ఈ ఉగాదికి మెయిన్‌గా చేసుకునే నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉండడానికి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా సింపుల్‌గా అయిపోతాయి. వీడియో చివరి వరకు చూడండి. చేయరాని వాళ్ళకి గూడా ఈజీగా చేసేస్తారు. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసి ఒక 2 అవర్స్ నానపెట్టుకోండి. లేదంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవాలి అనుకుంటే ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసెస్ వాటర్ వేసి కుక్కర్‌లో ఒక 5 విజిల్స్ పెట్టి ఉడికించుకోండి. నెక్స్ట్ 2 కప్పుల మైదా పిండి, ఒక చిన్న కప్పు ఉప్మా రవ్వ. మీకు ఇష్టమైతే సాల్ట్ వేసుకోండి. నేను వేయట్లే. కొంచెం పసుపు, కొంచెం ఘీ వేసుకొని పిండిని మృదువుగా కలుపుకోండి. పైన ఆయిల్ వేయండి. నేనిక్కడ మొత్తం మైదా పిండిని యూజ్ చేస్తున్నా. మీరు హాఫ్ మైదా, హాఫ్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మొత్తం గోధుమ పిండితో కూడా బానే ఉంటాయి. నెక్స్ట్ పప్పు మంచిగా నానాక వాటర్‌తో సహా వేసి బాయిల్ చేసుకోండి. ఇలా నానపెట్టుకుంటే కుక్కర్‌లో వేయనవసరం లేదు. 10 మినిట్స్‌లో ఈజీగా ఉడికేస్తుంది. పప్పు మెత్తగా ఉడికాక వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్‌తో చారు అదిరిపోద్ది. మీకు ఈ రెసిపీ కావాలంటే చెప్పండి, పోస్ట్ చేస్తా. పప్పు చల్లారాక మిక్సీ పట్టుకోండి. ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం. మీ తీపిని బట్టి తీసుకోండి. ఎక్కువ బెల్లమైనా బానే ఉంటుంది. పప్పు ఉడకపెట్టిన వాటర్ వేసి బెల్లం కరిగాక వడపోసుకోండి. ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. బెల్లం మంచిగా కరిగాక యాలకులు, పప్పు వేసుకొని కలుపుకోండి. ఒక 5 మినిట్స్‌లో బెల్లంలోని వాటర్ అంతా ఎగిరిపోయి ముద్దగా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆపేసి చల్లారాక పిండిని తీసుకొని పూర్ణాన్ని పిండిలో ఉంచి నేను చూపించేలా అనుకొని ఎక్స్ట్రా పిండి తీసి అరిటాకు మీద నూనె రాసుకుంటూ చేత్తో ఒత్తుకోవాలి. ఎంత పల్చగా అంటే అంత పల్చగా వస్తాయి. ఏ మాత్రం పాడవకుండా వస్తాయి. పిండిలో మనం రవ్వ కలపడం వలన భక్షాలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. పూర్ణం ఇలా చేయడం వలన భక్షాలు 2 డేస్ అయినా పాడవకుండా ఉంటాయి. ప్యాన్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 2 వైపులా ఘీ వేసుకొని మంచిగా కాల్చుకోండి. చేయరాని వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఓసారి పక్కా ఈ తీరులో ట్రై చేయండి. మీకే తెలిసిద్ది. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది టు ఆల్ ఇన్ అడ్వాన్స్.